మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా నిర్మిస్తున్న ఏటీసీ టవర్ నిర్మాణ పనుల గురించి తెలుసుకుందాం. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన ఏటీసీ టవర్ నిర్మాణ పనులు శరవేగంగా జరగడంతో పాటు తుది దశకు కూడా చేరుకున్నాయి. విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగుకు అనుబంధంగా ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ టవర్ నిర్మిస్తున్నారు. ఈ ఏటీసీ టవర్ దాదాపుగా 7 ఫ్లోర్లతో కూడుకొని ఉంది. 7వ ఫ్లోర్లో ఏటీసీ కార్యకలాపాలు పనిచేస్తాయి. ఈ టవర్ను పూర్తిగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అచ్చులతో నిర్మించడం విశేషం. చాలా దృఢంగా, దుర్భేద్యంగా పెను తుఫాన్లు, భూకంపాలను సైతం తట్టుకునేలా దీన్ని నిర్మిస్తున్నారు. ఏటీసీ టవర్కి ఇంకా ఫినిషింగ్ పనులు మిగిలి ఉన్నాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత ఆధునిక ఏటీసీ టవర్ రూపం సంతరించుకుంటుంది. విమానాల గమ్యానాలను తెలుసుకోవడంతో పాటు విమానాల ల్యాండింగ్, టేకాఫ్లకు క్లియరెన్స్ ఇవ్వడం వంటి పనులతో పాటు గగనతలంలో విమానాల ట్రాఫిక్ను ఇక్కడి నుంచి క్రమబద్ధీకరిస్తారు. ఫినిషింగ్ పనులు పూర్తయిన తర్వాత ఈ టవర్లో సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ టవర్పై అతిపెద్దదైన సిగ్నలింగ్ టవర్ను కూడా ఏర్పాటు చేస్తారు. దీనిని ఇంకా ఏర్పాటు చేయలేదు. సిగ్నలింగ్ టవర్కు సంబంధించి భారీ ఐరన్ బేస్ టవర్ను ఉపయోగిస్తున్నారు. ఇంకా దీనిని అమర్చలేదు. ఏటీసీ టవర్ 7వ అంతస్తు పైన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బ్లాక్స్ ఏర్పాటు చేశారు. వాటి మీద ఈ ఐరన్ టవర్ను ఏర్పాటు చేస్తారు. దీనికి కొంత సమయం పడుతుంది. ఈ ఏటీసీ టవర్కు అనుబంధంగా వెనుకన G+3 విధానంలో ఏటీసీ కాంప్లెక్స్ కూడా నిర్మించారు. ఈ కాంప్లెక్స్ 3వ ఫ్లోర్ నుంచి ఏటీసీ టవర్కు ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ కాంప్లెక్స్లో ఏటీసీ సిబ్బందికి రెస్ట్ రూములు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు వంటివి ఉంటాయి.